ఉద్దేశం అయితే ఇప్పుడు హిందువులందరినీ ముస్లింలా మార్చేయాలి అనేది అని అంటారు. అదొక్కటి ముస్లిమ్స్ మాట్లాడితే ఈ చిన్న చిన్న వాళ్ళను తీసే ఎవరైతే వాళ్ళని కొద్దిగా ఇన్సెంటివ్స్ ఇచ్చి మార్చడం కంటే ఎక్కువ ఏంటంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవాలని వాళ్ళకి నైజాం యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని. ఎందుకంటే వాళ్ళకు అందరి నౌకర్లు ఇక్కడ ఎక్కువ వాళ్ళకే దొరికేది ఎక్కువ. అప్పుడు పోటీలు గీటీలు ఎక్కువ లేవు కదా. వాళ్ళ అపాయింట్మెంట్ గవర్నమెంట్ ఏది దొరుకుతుంటే చేసేది. ఈవెన్ కలెక్టర్లు వాళ్ళని కూడా నైజామే అపాయింట్ చేసేది. అప్పుడు అన్ని సర్వాధికారం సంస్థానాధీశులు కదా వీళ్ళందరూ. ప్రతి వాడు అప్పుడు 600 సంస్థలు ఉండేవి. 1947 కంటే ముందు దాదాపు 600 సంస్థానాలు ఇండియాలో ఉండేవి, చిన్న పెద్ద కలిపి. ఈ 600 సంస్థానాలు దాదాపు 15th ఆగస్టు వరకు అన్ని ఇండియన్ యూనియన్లో చేరడానికి అంగీకరించాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు అందరికీ వాళ్ళకు కాంపన్సేషన్ ఇచ్చి అన్ని చిన్న చిన్న వాటిని అన్నింటినీ రద్దు చేశారు, లేకుండా చేశారు అని అన్నింటినీ ఇండియన్లో కలుపుకున్నారు. ఇక కలవడాలు ఎవరున్నారంటే 1947 15th ఆగస్టు వరకు కూడా కలవకుండా, ఇంటర్వ్యూ పీరియడ్లో ఎప్పుడు కలవకుండా ఉన్నవాళ్ళు ముగ్గురు. ఒకడు నైజాము ఇక్కడ కాశ్మీర్లో, వాడు వాడి పేరు ఏమిటంటే ధర్మ సింగ్ యాదికి వస్తున్నాయి. ఇప్పుడు కాశ్మీర్ రాజు మహారాజు అనేది, కాశ్మీర్ మహారాజు, నైజాం నవాబు, జూనాగఢ్ అని అక్కడ జూనాగఢ్ ఉన్నది ఎక్కడ ఇప్పుడు అంటే మోదీ గుజరాత్ అది బార్డర్కే ఉన్నాయి పాకిస్తాన్లో. వాడు నవాబ్ అక్కడ, వాడు జూనాగఢ్ అంటాడు. జొన్నగఢ్ అనేది జూనాగఢ్. ఆ జూనాగఢ్ అక్కడ జూనాగఢ్ నవాబు, నైజాం రాజు అను కాశ్మీర్ రాజు, ఈ ముగ్గురు మాత్రం చేరమన్నారు. ఆ చేరమనగానే వెంటనే అప్పుడే మన ఈ జూనాగఢ్లో అక్కడ 5-6 రోజుల్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసులు పంపితే వాడు సరెండర్ అయిపోయినాడు. కాశ్మీర్ తెలియదు కదా, అక్కడ వాడు కానుమనే, ఎందుకంటే మనకి అటు పాకిస్తాన్ ఉండే అటువైపు, వాడు కాను అన్నాడు. అయితే అప్పుడు ఈయన అడ్వైజ్ చేశాడు, ఇండియా గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేటివ్, నువ్వు సైన్ చేయి, ఇండియాలో కలుస్తాను, వెంటనే నీకు ఆర్మీ వస్తుంది, నీ బతుకుతావు, లేకుంటే నీ కాశ్మీర్ మొత్తం అటే పోతే పాకిస్తాన్ ఆక్యుపై చేస్తాయి అని చెప్తే, అప్పుడు ఆ సింగ్ ఎవరైతే కాశ్మీర్ మహారాజా ఉన్నారో ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు. బ్రిటిష్ వాళ్ళ ఉపయోగం మనకు చేసింది నష్టమైనట్టు ఇదే. అంటే వాళ్ళకి అన్ని సర్వాధికారాలు ఇచ్చారు రాజులకు. దే కెన్ జాయిన్ పాకిస్తాన్ ఆర్ ఇండియా ఆర్ దే కెన్ రిమైన్ ఇండిపెండెంట్. దిస్ ఈజ్ ది అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా అక్కడ వాళ్ళు మన ఇండియాలో బ్రిటిష్ గవర్నమెంట్ విత్డ్రా అయింది. దాని ప్రకారంగా వీళ్ళు చేసుకున్నారు. చిన్న చిన్న వాళ్ళందరూ సరే ఇండియాలో కలిశారు. అటు పాకిస్తాన్లో కలవడానికి కాశ్మీర్కు ఎక్కువ అవకాశం ఉన్నాయి కనుక వాళ్ళు పోయే ప్రయత్నం చేశారు. ఆ ముస్లిమ్స్ ఎక్కువ మెజారిటీ అది. అయితే దాని మహారాజా అప్పుడు నేను ఇండియాలో కలుస్తాను సంతకం పెట్టాడు. అప్పటికే కొంత పాకిస్తాన్ ఆర్మీ వచ్చి ఆక్యుపై చేసి, దాన్నే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం ఇప్పటికీ కూడా. ఇక అక్కడికి వచ్చే వరకు మన వాళ్ళు అడ్డమే. అయితే వార్ 2 కంట్రీస్ అనే వరకు వార్ అవుతుంది. అందుకోసం ఆ వార్ ఆగబట్టేటప్పుడు అదే యుఎన్ఓలో పోయింది, అదంతా పోయింది. అది ఆ చరిత్ర వేరే, మన అదో పెద్ద అది. అయితే ఇక్కడ హైదరాబాద్లో వాడిని కలవకపోయి, మరి వాడిని ఏం చేయాలి, వాడిని ఇండియన్ కలపడానికి ఇక్కడ ఉద్యమం చేయవలసి వచ్చింది. ఇక్కడ 2 తీర్ల ఉద్యమాలు చేశారు. ఒకటేమో సత్యాగ్రహం చేశారు. అప్పుడు స్వామి రామానంద తీర్థ ఆయన ప్యూర్లీ కాంగ్రెస్ మనిషి. ఆయన సత్యాగ్రహాలు తప్ప ఇది, ఎందుకంటే గాంధీ బతికి ఉంటే ఇంకా అప్పటికి, అందుకోసం సత్యాగ్రహమే చేయాలి. సత్యాగ్రహం అంటే అక్కడ మరి రాజరిక వ్యవస్థ బాగా అట్రాసిటీస్, ఎవరన్నా సత్యాగ్రహం చేశారంటే బాగా కొట్టడం చేస్తాం, హింసించేది గవర్నమెంట్. ఇక అందుకోసమని మేము స్టూడెంట్స్ వెంటనే మేము దీనికి ఒప్పుకోము, మేము కూడా సాయుధం దానికి పోరాటం చేస్తామని. అప్పుడు దానికి విరుద్ధంగా 2 సాయుధ పోరాటం, ఒకళ్ళు అది.
అయితే మా చాలనా క్యాంపులో మేము సాయుధ పోరాటానికి దిగినప్పుడు అప్పుడు మరి అందరూ కొంచెం విమర్శించేటాళ్ళు కూడా ఉంటారు కదా. మా క్యాంపుకు అప్పుడున్నటువంటి పెద్ద పెద్ద లీడర్లను కూడా పిలిపించాం. మేము చేసేది మరి తప్ప రైటా ఇది అన్నదానికి మేము డిస్కషన్లు పెట్టేది, బాగా డిస్కషన్లు పెట్టేది. మరి లక్ష్యం ఇంపార్టెంటా లేక ప్రొసీజరా? నువ్వు నీ లక్ష్యం ఏది సాధించాలి అనుకున్నప్పుడు నీ ఎనీ మీన్స్ ఏ మీన్స్ అన్నా కానీ లక్ష్యం సాధించాలి. లక్ష్యం ఇంపార్టెంట్గా గాంధీజీ సాధన నువ్వు ఏమన్నా చేయగానే లక్ష్యం చేరకున్నామని కానీ నువ్వు సత్యాగ్రహం చేసుకుంటూ కూర్చున్నావు అంటే అది సత్యాగ్రహం ఎందుకు చేయాలి అని ఇట్లా మా దగ్గర. అయితే ఆచార్య కృపలాని అటువంటి వాళ్ళను, రామ్మోహన్ రోజా అటువంటి వాళ్ళను, జయప్రకాష్ నారాయణ అటువంటి వాళ్ళు, అరుణా సఫీ వాళ్ళందరినీ క్యాంపుకి పిలిచి వాళ్ళ అంటే ఎంతోమంది మాకు సహకరించారు. ఏం అవసరం లేదు, గో హెడ్ అన్నీ మీరు చేసేది ఏం తప్పులేదు, మీ లక్ష్యం చేరటం మీకు హైదరాబాద్ను ఇండియన్లో కలపాలి. ఇప్పుడు రజాకర్ అనేది ఎప్పుడో 1946లో జరిగిన ఘటన. ఇప్పుడున్న మాతరం యువతకి తెలియదు. ఇప్పుడు ఒక డైరెక్టర్ సినిమా రూపంలో తీసుకొచ్చి అక్కడ జరిగిన ఘటనలు అన్ని చెప్పి యూత్ అనేది తెలుసుకోవాలి, హైదరాబాద్లో ఒకప్పుడు ఇలా జరిగింది అని ఒక కాన్సెప్ట్తో వచ్చారు. మీకు అది ఎలా అనిపిస్తుంది? నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఆ చాకలైలమ్మ అవి నల్గొండలో ఎక్కువ ఉండేది. చాకలైలమ్మ క్యారెక్టర్ అన్నీ కూడా బాగా చూపించారంట. అదే అదే అవన్నీ చూపించారు. అయితే ఈ రజాకార మూమెంట్ మొత్తం అంతటా ఉండే. వాళ్ళ దౌర్జన్యం మొదలైందని చెప్తుంది కదా, అంత వాళ్ళే రాజ్యం మళ్ళీ చేసుకున్నారు. వాళ్ళది గవర్నమెంట్ పక్కకు దొబ్బి వీళ్ళ రజాకార రాజ్యం అయిపోయింది అదంతా ఆల్మోస్ట్. అయితే అప్పుడు ఎదిరించే వాళ్ళని రజాకార్కు విరుద్ధంగానే అనుకునేది అందరూ. కానీ అల్టిమేట్గా మా లక్ష్యం ఏముండే గవర్నమెంటే కాక ఈ రజాకారులు ఏం చేస్తారు. గవర్నమెంట్ ఇండియన్ యూనియన్ చేరిన తర్వాత గవర్నమెంట్ ఆర్మీ ఉంటుంది, అంతా ఉంటుంది. ఈ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఏం చేయగలుగుతుంది. అందుకోసం మేము ఇండియన్ యూనియన్లో చేరాలి అన్న దానికోసం చేసాము. అయితే అప్పుడు మనకి ఎక్కడ కదా మౌంట్ బ్యాటన్ మన గవర్నర్ జనరల్ ఉండే అప్పుడు ఇండియాకు డివైడ్ కాకపోతే ఆయన్ని మనకు కన్ఫ్యూజ్ అయినారు ఇండియాలో. అయితే కొన్ని రోజులు కాగా తర్వాత మళ్ళీ మన రాజగోపాల్చారి గవర్నర్ జనరల్ అయినాడు ఈయన చేసి. అయితే ఈ పోలీస్ యాక్షన్ అన్న పదం ఏదైతే ఉన్నదో ఈ పోలీస్ యాక్షన్ అన్న పేరు సొంతంగా ఈయన పెట్టారు అసలు. ఎందుకంటే మిలిటరీని పంపుతున్నారు కానీ దాని పేరు పోలీస్ యాక్షన్ అన్నారు, పోలో యాక్షన్. ఒకవేళ మిలిటరీ పంపాలంటే మనం ఒప్పుకున్నట్టు వందో రాజ్యం గవర్నమెంట్ అన్నట్టు, అది వార్ అన్నట్టు, వార్ కింద వార్ అనుకుంటాం. ఇష్టం లే పోలీస్ యాక్షన్ అక్కడ అంత అరాచకం ఉన్నది. దానివల్ల మా బార్డర్ ఇండియన్ మీద అనుకుంటా అదేంటంటే వీఆర్ సెండింగ్ అవర్ పోలీస్ అట్లా ఆర్మీని పంపడానికి ఒక ఉపాయం రాజగోపాల్చారి దాని పేరు ఇండియన్ అది పెట్టి పంపాడు. అయితే వాళ్ళ తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ ఈ గవర్నమెంట్ ఈ రజాకారులే ఎదిరించారు ఎన్నో బార్డర్స్లో వాళ్ళను. అప్పుడు రజాకారులు బాగా మంది చనిపోయినారు కూడా. వాళ్ళు బట్టిగా ఈ తుపాకులు చిన్న ఆర్మీ కదా బాగా నష్టపోయారు, రజాకారులు చనిపోయినారు బాగా మంది. ఇక మా ఉద్యమం ఏదైతే ఉండడం మాది సెప్టెంబర్ 17 మూడు రోజులలో ఇండియా అది సైన్యం వచ్చింది ఇండియాకు, తెలుసు కదా. 13 సెప్టెంబర్ రోజు మొదలైతే హైదరాబాద్ మీద యాక్షను. 17 సెప్టెంబర్ రోజు మధ్యాహ్నం వరకు వాడు సరెండర్ అయినారు. వానికి మిలిటరీ ఉండే వానికి సొంతంగా సికింద్రాబాద్లో. అయితే ఆ సెంటర్ వాడు దాని హెడ్ ఎవరైతే హెడ్ ట్రూప్స్ అని ఉండే వాడు సలహా ఇచ్చాడు, నువ్వు సరెండర్గా మిలిటరీ ఇప్పుడు సరెండర్ గిట్ట కాకుండా మొత్తం హైదరాబాద్ నాశనం అయితే ఇండియా గవర్నమెంట్ బాగా ఆర్మీ వాళ్ళు ఇదే ఆర్మీ చెందిన వాళ్ళే. వాడు అడ్వైజ్ ఇస్తే ఆయనతో వాడు సరెండర్ అయినాడు. మేజర్ జనరల్ చౌదరి ముందు వాడు సరెండర్ అయినాడు నైజాం. ఇది అప్పటిసన్ని మిలిటరీ గవర్నమెంట్ ఏర్పడ్డది ఇక్కడ. చౌదరి మేజర్ జనరల్ చౌదరి. సో ఫ్రీడమ్ మొత్తం రజాకారుల నుంచి ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది? ఫ్రీడమ్ 1946 17th సెప్టెంబర్ హైదరాబాద్ అంటే లైక్ రజాకారులు అందరూ వెళ్ళిపోవడం, ప్రశాంతంగా హైదరాబాద్ వాసులు బతకడం అలా. 17 సెప్టెంబర్ పోలీస్ యాక్షన్ అయిపోయాక వీళ్ళు రజాకార్ మూవ్మెంట్ అంతా లేకుండా అయిపోయింది. రజాకార్ 17 సెప్టెంబర్ 1948 నో రజాకార్ మూవ్మెంట్ అంతా అయిపోయింది. రజాకారులు అనేది పట్టుకున్నారు, తన్నారు, ఒకసారి పోలీసులు
నో వాళ్ళది అంతా అయిపోయింది. 17 సెప్టెంబర్ అందుకే దాని అది చేస్తాం అన్నమాట. 17 సెప్టెంబర్ సరెండర్ అయిన రోజు. అయినా కానీ గవర్నమెంట్ సో కైండ్లీనా వాడిని సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.